హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ఒక ట్రిప్కి వెళ్తున్నాం. దట్ ఈస్ ద మోస్ట్ అవైటెడ్ ట్రిప్ ఫర్ అస్. ఒక 2 years నుండి బాగా వెయిట్ చేస్తున్నాం అనమాట ఈ ట్రిప్కి వెళ్ళడానికి. సే హాయ్ రుద్ర, ఇక్కడ హాయ్ చెప్పు. ప్రూఫ్ అన్నారు, నేను నో నో అన్నా, వీళ్ళు ఫేస్ వేసుకొని ఎస్ ఎస్ అన్నారు. ఎస్ ఎస్ అని పట్టుదలతో సాధించాము. ఎస్ ఆబ్వియస్లీ వెళ్ళాలి కదా ఒకసారి అయినా క్రూజ్ షిప్ లో. మా చెక్ ఇన్ వచ్చేసి 2కి, బట్ వీఆర్ స్టార్టింగ్ ఎట్ 12:30 బికాజ్ ఇక్కడ నుండి ఒక 1/2 hour పడుతుంది అక్కడికి వెళ్ళడానికి. క్యాబ్ రెడీగా ఉంది అక్కడ. మేమైతే స్టార్ట్ అయిపోయాము. మాతో పాటు ఇంకో ఫ్యామిలీ కూడా వస్తున్నారు అనమాట. సో వాళ్ళు ముందే బయలుదేరిపోయి అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇద్దరం కలిసి చెక్ ఇన్ చేద్దాం అన్నట్టు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడైతే కొంచెం ట్రాఫిక్ ఉంది ఆ రోజు, బట్ అరౌండ్ 40 minutesలో వెళ్ళిపోయాము అక్కడికి. సో ఫైనల్లీ వాళ్ళని మీట్ అయ్యి ఇంకా లోపలికి వెళ్తున్నాం అనమాట చెక్ ఇన్ చేయడానికి. ఎప్పటి నుండో నేను అనుకుంటున్నా వెళ్దామని. ఇక్కడికి వచ్చినప్పటి నుండి వెళ్దాం అనుకుంటున్నాము, బట్ వీసా ఇష్యూస్ వల్ల అది ఇది వల్ల వెళ్ళలేకపోయినాం. బట్ ఫైనల్లీ ఎట్లాగైనా పోదామని వీసా వచ్చాక ఇప్పుడైతే ప్లాన్ చేసినాము. 2 months బ్యాక్ నుండి ప్లాన్ చేసాం అనమాట. సో ఫైనల్లీ ఆ డే వచ్చేసింది. సో ఎక్కడ నథింగ్ బ్యాక్ క్రూజ్ షిప్. దిస్ ఇస్ ద వన్. చాలా పెద్దగా ఉంది షిప్. సో ఎక్సైటెడ్ టు గో ఇన్సైడ్ అండ్ ఎంజాయ్. ఇదొక మేము వచ్చేసి 4 nights 5 days ప్లాన్ ఇది. లగేజ్ అంతా ఇప్పుడే చెక్ ఇన్ చేసాము లోపల. జస్ట్ చెప్పాను, ఓ ల్యాప్టాప్ బ్యాగ్, కెమెరా బ్యాగ్ మాతో ఉన్నాయి అంతే. సో ఇప్పుడు లోపలికి వచ్చాము. ఇది ఇమిగ్రేషన్. ఇక్కడ సెక్యూరిటీ చెక్ అంతా చేసి షిప్ లోపలికి పంపిస్తారు. చిక్కు, ఆర్ యు ఎక్సైటెడ్ టు గో షిప్? సో మా లగేజెస్ అన్నీ అక్కడ ఇచ్చేసి లోపల ఎంఎస్సి క్రూజ్ వాళ్ళు సెక్యూరిటీ చెక్ అదంతా చేస్తారనమాట. సో అది చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ ఫొటోస్ తీసి లాస్ట్ లో ఇస్తారు అనుకుంటా మనకి. ఫోటో ఒక బ్యాక్గ్రౌండ్ పెడతారు, దాన్ని ఎడిట్ చేస్తారు. ఫ్యామిలీ ఫొటోస్. ఇక్కడ ఫోటో సెషన్ చేస్తున్నారు. లేదు, ఎందుకు? డబ్బులు ఎక్కువ. మన కెమెరా వాడి కెమెరా సేమ్. మన వేలు పెట్టి కెమెరా కొన్నది వాడి దగ్గర డబ్బులు పెట్టి మన అయిపోయిందా అన్ని ఇమిగ్రేషన్ అదంతా? వీసా స్టాంపింగ్ ఎందుకు అవసరం లేదు, మనం వేరే కంట్రీ ఫ్లోర్స్ ఉంటుంది. 10 floors. ఓ చాలా పైన. ఓ టాప్ ఫ్లోర్లో అయినా స్విమ్మింగ్ పూల్ అవన్నీ ఉంటాయి కదా. ఎక్సైట్మెంట్ ఉందా లేదా డబ్బులు పెట్టినందుకు? ఎట్లా చేసామట్టి ఫ్లైట్ ఎక్కినట్టేనా స్టెప్స్ కూడా? అంతే తేడా. స్టార్టింగ్ డాన్సా? వెల్కమింగ్ బై డాన్స్.
Welcome on board, guys. You're going to proceed up the stairs here, straight to your cabin, so you'll find your food cart on your cabin doors waiting. ఓకే థ్యాంక్ యూ. Have a lovely vacation. సో ఇలా ఎంటర్ కాగానే ఒక మ్యూజిక్తో డాన్సెస్తో వెల్కమ్ చెప్పారనమాట. బాగా అనిపించింది. మేమైతే ఇక్కడ లోపల ఎంటర్ కాగానే అజయ్ వాళ్ళు అయితే రూమ్ కీస్ కోసమని వెళ్తున్నారు. మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. బట్ ఏమైందంటే రూమ్ కీస్ రూమ్లోనే ఉంటాయని చెప్తే ఇంకా వెళ్దామని చెప్పి ఇక్కడ లిఫ్ట్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ ఆల్సో స్టేర్ కేసెస్ కూడా ఉన్నాయి. ఎక్కడ పోతున్నావు చిక్కు? అయ్యో 8202 కదా కాట్లేదు. ఇంకో ఇది మీ రూమ్ దొరికిందా? పక్క ఇక్కడేనా? ఓ ఎమర్జెన్సీ ఎగ్జిట్. లైట్స్ ఆన్. దిస్ ఇస్ అవర్ రూమ్. కీస్ కూడా అలానే ఉన్నాయా? ఓ మరి జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఓ ఎవరికి వాళ్ళకి సపరేట్ కీసా? ఓ రుద్రకి ఇచ్చిపోవాలి ఇక. ఒక్కలే పడుతున్నారు ఇందులో, కళ్ళడానికి కూడా లేదు ప్లేస్. ఓ పైన ఇచ్చారా బెడ్? మాల్ బాత్రూమ్. ఫ్లైట్లు ఉన్నట్టే ఉంది బాత్రూమ్, కొంచెం పెద్దది అంతే. అవును ఘోరంగా చిన్న ఉంటాయి. ఇది సింక్. సెక్యూరిటీ కోసం ఇది కూడా ఇచ్చారు. ఎనీ గోల్డ్ ఆర్ ఎనీథింగ్ వి కీప్ ఇన్ దిస్. సేఫ్టీ ఇవి కూడా ఇచ్చారు. సో లగేజ్ అంతా రూమ్లో పెట్టేసి పైకి వచ్చామన్నమాట. చెక్ ఇన్ అదంతా అయిపోయేసరికి అరౌండ్ 4 అయిపోయింది. అలానే లంచ్ కూడా చేద్దామని పై ఫ్లోర్లో లంచ్ అదంతా ఉంది అండ్ ఆల్సో స్విమ్మింగ్ పూల్ అదంతా పై ఫ్లోర్లోనే ఉంది. సో ఒకసారి వ్యూ చేద్దామన్నట్టు పైకి వచ్చాము. కానీ పైనుండి మళ్ళీ రూమ్కి వెళ్ళాలంటే చాలా దూరం ఉంది. అసలు ఇది ఒకటి ఇబ్బంది అయింది మాకు. 4 days అసలు పైకి వెళ్ళి కిందికి రావడానికి. ఇంత అన్నం రాలేదయ్యా. అమ్మో తిన్నదంతా అరిగిపోయేటట్టుంది. అరిగిపోద్ది మరి, దానికోసం ఫ్రీ ఫుడ్ పెట్టారు. ఇదంతా పోర్ట్ ఏరియా. మొత్తం షిప్పింగ్ కంటైనర్స్ అని ఉన్నాయి. ఇక్కడ నుంచి చాలా వరకు ఇంపోర్ట్సే తప్ప ఎక్స్పోర్ట్స్ ఏమి ఉండవు. సో మొత్తం సౌత్ ఆఫ్రికా మొత్తం కార్స్ అవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. షిప్ ఇంకా స్టార్ట్ కాలే. ఏదో సెక్యూరిటీ డ్రిల్ అంట. అసెంబ్లీ పాయింట్కి రమ్మన్నారు. నేను మోసుకొని నాకు ఇప్పటికీ కాళ్ళు వస్తాయి అంటే ఈ ఊరంతా దింపుతారు. ఇది ఓవరాల్ షిప్. వచ్చేసి ఇక్కడ 8224 సంథింగ్. బ్యాగ్ మొత్తం బ్యాగ్ వస్తుంది మాకు షో ఎప్పుడు వచ్చేది. వచ్చాము. ఫుల్గా మస్తు బఫే పెట్టారనమాట, అన్ని వెరైటీస్ తినొచ్చు. ఇంకా చూడు పడుకున్నారు అందరూ. ఇంకా షిప్ స్టార్టే కాలేదు, అప్పుడే పడుకున్నారు.
ఫుడ్ అలా ఉంది మరి. గిరి గారు పవర్స్ ఫుడ్ ఎంజాయ్డా? Yes, food is very good. Awesome. So many varieties. క్రూజ్ స్టార్ట్ అయిపోయింది. లోపల అక్కడ టర్బైన్స్ తిరుగుతున్నట్టున్నాయి అక్కడ అక్కడ. మేము 2 రూమ్స్ తీసుకున్నాము, ఒకటి బాల్కనీ ఒకటి వితౌట్ బాల్కనీ. సో ఇది బాల్కనీ వ్యూ, మొత్తం బ్యాక్ వ్యూ అనమాట. మేము బ్యాక్లో ఉన్నాము మా రూమ్. నెక్స్ట్ డే ఇంకా 3 days ఉంది. సో ఆ నెక్స్ట్ డే మేము ఏమేమి ఈవెంట్స్కి వెళ్ళాము, ఏమేమి చేసాము అనేది నెక్స్ట్ పార్ట్లో మీకు చూపిస్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.